కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రిషబ్ శెట్టికి ప్రొడక్షన్ హౌస్ హోమ్ వెలుగు మధ్య రిలేషన్ చెడిందా? గతంలో సోషల్ మీడియా స్టంట్స్ తో కన్నడ హీరో హింట్ ఇవ్వగా తాజాగా నిర్మాణ సంస్థ రూమర్స్ నిజం చేసిందా? అగ్రిమెంట్ ప్రకారం హీరోకు హోంబలే ప్రాఫిట్ షేర్ చేయలేదా? కాంతారా చాప్టర్ 2 అటకెక్కినట్లేనా? కన్నడ పాన్ ఇండియా హీరోలు యష్, రిషబ్ శెట్టిలతో పేచీలు పెట్టుకుంటూ డిస్కషన్లో నిలుస్తోంది ప్రొడక్షన్ హౌస్ హోంబలే. కేజీఎఫ్, కాంతారాలతో ఈ స్టార్స్ కు ఓ భారీ ఐడెంటిటీనిచ్చి మార్కెట్ ఏర్పాటు చేసిన సంస్థ వారితోనే కొర్డీలు పెట్టుకుని దూరమవుతోంది. దీంతో ఎవరి దారి వాళ్లే చూసుకుంటున్నారు. కేజీఎఫ్ సిరీస్ చిత్రాల తర్వాత హోంబలేకు దూరమైన యష్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ఏర్పాటు చేసి టాక్సిక్ అండ్ రామాయణకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. యస్ మాత్రమే కాదు, కాంతార హీరో రిషబ్ శెట్టి కూడా హోంబలేతో కటిఫ్ చెప్పేశాడు. గతంలో ఇన్స్టాలో హోంబలేని అన్ఫాలో చేసి హింట్ ఇచ్చాడు కన్నడ హీరో. అలాగే తను హీరో కమ్ దర్శకుడిగా వ్యవహరించిన కాంతార అకౌంట్ని కూడా అన్ఫాలో చేయటం చర్చకు దారితీసింది. కాంతార చాప్టర్ 1 తర్వాత అదే నిర్మాణ సంస్థలో చాప్టర్ 2 తీయాల్సిన టైంలో రిషబ్ చర్యలు హోంబలేకు హీరోకు మధ్య పొసగడం లేదన్న వార్తలు ఊపందుకున్నాయి. వాటిని నిజం చేస్తూ తాజాగా రిషబ్ బర్త్డే సందర్భంగా విషెస్ చేయలేదు నిర్మాణ సంస్థ. దీంతో వీరి మధ్య సైలెంట్ వార్ జరుగుతుందన్న స్ట్రాంగ్ గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. కాంతార చాప్టర్ 1 విషయంలో రిషబ్ అండ్ హోంబలేకు మధ్య ప్రాఫిట్ షేరింగ్ విషయంలో తేడా కొట్టిందని బజ్. అగ్రిమెంట్ ప్రకారం అతడికి చెల్లించాల్సిన అమౌంట్ ఇవ్వలేదని సమాచారం. కేజీఎఫ్ 2 విషయంలోనూ ఇదే జరిగి ఉంటుందని డిసైడ్ అవుతున్నారు శాండిల్వుడ్ సినీ ఫ్యాన్స్. ప్రభాస్, హృతిక్ లాంటి స్టార్స్తో కొలాబరేషన్ కంటిన్యూ అవుతున్న వేళ సొంత గూటిలో కుంపటి రాజేసుకుంది హోంబలే. ఇక కాంతార చాప్టర్ 2ని తన సొంత నిర్మాణ సంస్థ రిషబ్ శెట్టి ఫిలిమ్స్లో తెరకెక్కించబోతున్నాడు. స్టోరీని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించాడు రిషబ్.